గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం ఏదైతే ఉందో ప్రయాగరాజ్ వద్ద జరిగేటువంటి 45 రోజుల పాటు జరిగే మహా కుంభమేళాకైతే మొత్తం భక్తులు అయితే తండోపతండాలుగా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి నుంచి కూడా ఈ యొక్క మహా కుంభమేళ వెళ్ళేటువంటి భక్తులకైతే ఏపీఎస్ఆర్టీసీ అయితే ఒక మంచి శుభవార్త అయితే చెప్పి, అంతేకాకుండా వెళ్ళే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ప్రయాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పలు ఆర్టీసీ బస్ స్టాండ్ల నుంచి అయితే ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి కూడా బస్సులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనబడుతుంది. అలాగే ముఖ్యంగా రాజమండ్రి, కాకినాడ, అమలాపురంతో పాటు కొవ్వూరులోని పలు బస్సు ఏదైతే ఆర్టీసీ బస్ కాంప్లెక్స్లు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క బస్ స్టాండ్ నుంచి అయితే ప్రత్యేకమైనటువంటి బస్సులను కూడా ఏర్పాటు చేశారు. అలాగే దీనికి ముందుగా ఒక వారం రోజుల ముందు నుంచి కూడా ప్రచారం చేయడంతో ముఖ్యంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ కూడా సందర్శిస్తూ మొదట 7 రోజుల పాటు ఈ ప్రయాణం ఉంటున్నట్టుగా చెప్పడం నేపథ్యంలోనే అందరూ కూడా ఈ యొక్క ప్రయాణం అంటే ఇప్పటికే ట్రైన్ల ద్వారా వెళ్లేందుకు టికెట్లు దొరక చాలా ఇబ్బందులు పడడం, ట్రైన్లతో మామూలుగా జనరల్లో వెళ్లేందుకు చాలా ఇబ్బంది పడుతున్న భక్తులకైతే ఏపీఎస్ఆర్టీసీ మంచి సౌకర్యంతో కూడినటువంటి బస్సులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అలాగే సిట్టింగ్ బస్సులతో పాటు అలాగే స్లీపర్ సౌకర్యం ఉన్నటువంటి బస్సులు కూడా ఏర్పాటు చేశారు. అలాగే రాజమండ్రి నుంచి 4వ తేదీన బయలుదేరిన బస్సులు, అలాగే కాకినాడ నుంచి అయితే ఈరోజు 31వ తేదీని బయలుదేరి 6వ తేదీకి తిరిగి 6 వారం రోజుల పాటు ప్రయాణం చేసి తిరిగి వచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం కాకినాడ నుంచి అయితే ఈరోజు 2 బస్సులు కూడా బయలుదేరుతున్నాయి. అయితే కాకినాడ నుంచి బయలుదేరుతున్నటువంటి 2 బస్సులు కూడా ఇవే. ఇప్పుడు ఈరోజు 31వ తేదీ నుంచి బయలుదేరి అలాగే 6వ తేదీకి అయితే వచ్చేందుకు మొత్తం అన్ని ఏర్పాట్లు చేసి అలాగే ఫుడ్ అండ్ అకామిడేషన్ మొత్తం అన్ని కూడా బస్సులోనే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి గాను ప్రత్యేకంగా రేట్లు కూడా ఇచ్చిన నేపథ్యంలో పక్కన స్లీపర్ సౌకర్యం ఉన్న బస్సులకు 11,300 గాను, అలాగే ఇక్కడ ఏదైతే సిట్టింగ్ సౌకర్యం ఉన్న బస్సులకు 9,300గా ఏర్పాటు చేయడంతో అందరూ కూడా జరుగుతున్నటువంటి మహాకుంభమేళాకి వెళ్లేందుకైతే భారీ ఎత్తున ఇక్కడ తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవే బస్సులు మరి కొద్దిసేపట్లో కాకినాడ నుంచి అయితే బయలుదేరబోతున్నాయి. భారీ ఎత్తున జనం కూడా ఇప్పటికే చేరుకున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఒక పక్కన ఆటోల్లోని ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. బస్సులు ఇప్పటికే చేరుకున్న నేపథ్యంలోనే ఇక్కడికి ప్రయాణికులు కావచ్చు, అక్కడ ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కూడా ఇక్కడికి చేరుకుని బస్సుని అయితే ఇక్కడి నుంచి ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఇక్కడ సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎన్ని రోజుల తర్వాత బస్సు వెళ్తుంది, ఇక్కడ ఏ సౌకర్యాలు ఉన్నాయి, ఏ ఏర్పాట్లు ఉన్నాయి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సేపట్లో ఈ యొక్క మహాకుంభమేళాకైతే బస్సులు ఎంతో సౌకర్యంగా ఉన్నటువంటి ఈ యొక్క స్లీపర్ సంబంధించినటువంటి బస్సులను అయితే ఏపీఎస్ఆర్టీసీ సంబంధించినటువంటి అధికారులు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎన్ని రోజులు ఈ యొక్క ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ బస్సులు ఏ విధంగా వెళ్తాయి ప్రస్తుతం మాట్లాడేందుకు కాకినాడ డిపో మేనేజర్ మనోహర్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కాకినాడ కుంభమేళాకి ఎన్ని బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది, ఎటువంటి సౌకర్యాలతో కూడిన బస్సులు ఉన్నాయండి? మహాకుంభమేళా పురస్కరించుకొని మరి ఈ రోజున 2 బస్సులు స్టార్ లైనర్లు అండి, అంటే బెర్త్ నాన్ ఏసీ బెర్తలు అనమాట అండి. ఇవి మొత్తం ఒక బస్సులో 30 బెర్తలు ఉంటాయి. అదొక 30, ఇదొక 30, 60 బెర్తలతో ఈ రోజున కాకినాడ డిపో నుంచి మహాకుంభమేళాకి భక్తులతో స్టార్ట్ చేసామండి. తర్వాత దీనికి మంచి డిమాండ్ అయితే ఉందండి. భక్తుల నుంచి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి, సీట్లు కావాలని చెప్పేసి. మాకు డిమాండ్ బట్టి మేము సర్వీసులను కూడా పెంచుతాం జరుగుతుందండి. ప్రజెంట్ ఈరోజు 2 వెళ్తున్నాయి. మళ్ళీ 3వ తేదీన ఒక సూపర్ లగ్జరీ బస్సు, సీటర్ బస్సు ఒకటి ప్లాన్ చేసామండి. అలాగే 9, 17 తేదీల్లో కూడా 13, 17 తేదీల్లో కూడా బస్సులు అడుగుతున్నారండి. దాని ప్రకారం డిమాండ్ బేస్ చేసుకుని మేము బస్సులను పెట్టడం జరుగుతుందండి. మరి ఈ రోజున వెళ్ళి 6 రోజుల పాటు ఈ కుంభమేళా యాత్రకి బస్సు పెట్టామండి. ఈ 7 రోజుల్లో కూడా ప్రయాగ్రాజు, కాశీ, గయా, తర్వాత ఏమో పూరి, కోణార్కు ఇవన్నీ పుణ్యక్షేత్రాలని సందర్శించుకుని భక్తులు 7 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి కాకినాడకి రావడం జరుగుతుందండి. ఇది బస్సులో వీళ్ళకి ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయంటే ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి అల్పాహారం కావచ్చు, ఇవన్నీ కూడా అన్ని అకామిడేషన్ కూడా కల్పిస్తున్నారు ఇందులో. ఇది బస్సుల్లో ఏంటంటే అండి మేము అన్నీ కూడా కల్పిస్తున్నామండి. ఫుడ్ సౌకర్యం అది కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాని ప్రకారం మేము బస్సులు అయితే ఇస్తున్నామండి. అలాగే అకామిడేషన్స్ ఏమైనా ఉంటే కూడా వాళ్ళు ఓన్ అకామిడేషన్స్ అనేది వాళ్ళు ఓన్గా చూసుకుంటూ ఉంటారండి. ఎక్కడైనా అయితే కనుక స్టేయింగ్ అన్నీ కూడా బస్సులు ఇంకా బస్సులు ఏమైనా ఉంటాయి, వేరే ఏమైనా ఉన్నాయి ఏర్పాటు? నైట్ మ్యాక్సిమం బస్సు నైట్ జర్నీకే ప్రిఫర్ చేస్తారండి. ఉదయం పుణ్యక్షేత్రాల దగ్గర, నైట్ ఏమో జర్నీకి ప్రిఫర్ చేస్తారనమాట. దానివల్ల మాకు ఎక్కడ కూడా అకామిడేషన్ సౌకర్యం పెద్దగా అవసరం పడుతుంది. ఎక్కడైనా అవసరం పడిన చోట ప్రయాణికులు వాళ్ళ యొక్క ఏర్పాట్లు చేసుకుని అక్కడ ఏదైనా దగ్గరలో ఉన్నాయి బుక్ చేసుకుని చూసుకుంటారు. అంటే ఇప్పుడు ఈ 6 రోజులు కూడా అన్ని పుణ్యక్షేత్రాలు కూడా పరిశీలించి ఉంటాయి. ఒక్కొక్కరికి టికెట్ ఎంతగా కేటాయించడం జరిగింది?
సూపర్ లగ్జరీ బస్కి 9300 టికెట్ ధర చేయడం జరిగిందండి. అలాగే బెర్తలకు కూడా 11,000 బెర్తలకైతే 11,000 పెట్టడం జరిగింది. వాళ్ళ డిమాండ్ బట్టి మా దగ్గర ఉన్న బస్సుల అందుబాటుని బట్టి మేము పెడతాం. ఎక్కువ సీటర్ బస్సులే ఎక్కువ ఉన్నాయండి. ఇవి అయితే పరిమితంగా ఉన్నాయి కాబట్టి ఇవి తక్కువగా ఉన్నాయి. సీటర్ బస్సులు ఎక్కువ మేము పెట్టడం జరుగుతుంది. అంటే భక్తుల నుండి ఎటువంటి స్పందన ఉంది? అంటే ఇంకా అంటే ఇప్పటికే మీరు ఎప్పటి నుంచి ప్రకటన చేయడం జరిగింది, భక్తులు ఎప్పటి నుంచి బుక్ చేసుకోవడం జరుగుతుంది? గత వారం రోజుల నుంచి కూడా బస్సుల గురించి ఎక్కువ మంది భక్తులు ఆరా తీయడం జరుగుతుందండి. ఆరా తీసి వాళ్ళ యొక్క కన్వీనియంట్ అని చూసుకొని మా వద్దకు వచ్చి వాళ్ళ కన్వీనియంట్ అయిన బస్సుని బుక్ చేసుకోవడం జరుగుతుందండి. మొత్తానికైతే రెస్పాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉందండి మహాకుంభమేళా. అంటే ప్రత్యేకంగా వీళ్ళు అక్కడ మహాకుంభమేళాలో మిస్సింగ్ అంటే వీళ్ళకి ఎక్కడన్నా తప్పిపోతే వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? అంటే మీ ద్వారా టెక్నికల్గా అంటే టెక్నాలజీని ఉపయోగించి ఎటువంటి ఏర్పాట్లు చేయడం? అంటే మా బస్సు ఉన్న లొకేషన్ ప్రయాణికులకి అందజేస్తామండి. దాన్ని అనుసరించి వాళ్ళు ట్రాక్ చేసుకునే ద్వారా మా బస్సుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఎక్కడైనా కుంభమేళా చాలా దూరంలో బస్సు ఆపుతారట, అక్కడి నుంచి వాళ్ళు కొన్ని దగ్గరికి వెళ్ళడానికి ఈ బస్ ఫెసిలిటీస్ అవన్నీ ప్రొవైడ్ చేశారన్నారు. అక్కడికి వెళ్ళి తర్వాత మళ్ళీ మేము ఒక లొకేషన్ పెట్టుకుంటాం. బస్సు ఆ లైవ్ లొకేషన్ అనేది ప్రయాణికులకు అందరికీ అందజేస్తాం. దాన్ని ట్రాక్ చేసుకుని రావడం జరుగుతుంది. అలాగే మా డ్రైవర్ దగ్గర చార్ట్ ఉంటుంది. చార్ట్లో ప్రతి భక్తుని యొక్క ఫోన్ నెంబరు వివరాలు అన్నీ ఉంటాయి. మా డ్రైవర్లు కూడా వాళ్ళతో టచ్లో ఉంటారన్నమాట, ఫోన్లో టచ్లో ఉంటారు. అలాగే ప్రయాణికులకు కూడా మా డ్రైవర్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. కోఆర్డినేషన్ అనేది ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ జాగ్రత్తగా వెళ్ళి ఎక్కడెక్కడైనా అందరూ కూడా ఒక టీమ్గా అందరూ, నాకు తెలిసి అందరూ ఒక బ్యాచ్లుగానే ఉన్నారు. మ్యాక్సిమం అందరూ కూడా యూనిటీగా ఉండి జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వస్తారని. అంటే మొత్తం ఎన్ని బస్సులు ఏర్పాటు చేయడానికి మీరు సిద్ధపడుతున్నారంటే ఇప్పుడు వచ్చిన స్పందన ఇప్పుడు 2 బయలుదేరుతున్నాయి ఇవాళ, ఇంకా ఎన్ని బస్సుల వరకు కూడా ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశం ఉందండి? ఒక 4 బస్సులు ఓపెన్ చేసామండి. 4 బస్సులు ఉన్నాయి. వివిధ తేదీల్లో 4 బస్సులు ఉన్నాయి. ఇంకా డిమాండ్ బట్టి ఎవరినో అడిగేదాన్ని బట్టి డేట్లలో మేము ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని ఏర్పాట్లతో మేము సిద్ధంగా ఉన్నాం. బస్సులు కూడా ఉన్నాయి. సో సీటర్ బస్సులు అయితే ఎక్కువగానే అందుబాటులో ఉన్నాయి కాబట్టి మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే 9 స్లీపర్ మామూలుగా సిట్టింగ్ అయితే 9,300 చిల్లర, ఇవి అయితే స్లీపర్ అయితే ఎంత ఉన్నాయి? స్లీపర్ అయితే 11,000. చూస్తున్నాం. ఇది పరిస్థితి. ఇక్కడైతే మరి కొద్దిసేపట్లో అయితే ఇక్కడ ఆ బస్సులు బయలుదేరేందుకు ఆర్టీసీ అధికారులు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రయాణికులు కూడా చేరుకున్నారు. ఇక్కడ మరి కొద్దిసేపట్లో ఆ బస్సు బయలుదేరబోతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆ బస్సులో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, అలాగే ఇక్కడ ప్రయాణికులు ఆ స్పందన ఏ విధంగా ఉందనేది కూడా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు అంటే 2 బస్సులు అంటే ప్రధానంగా ఇప్పుడైతే 2 బస్సులు అయితే బయలుదేరుతున్నాయి. ఈ యొక్క భక్తులు ఎవరైతే డిమాండ్ ఎవరు కోరిక మేరకు మొత్తం ఇక్కడ అన్ని కూడా స్లీపర్ అలాగే సిట్టింగ్ 2 ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. మొదటగా 9,300 వరకు ఈ యొక్క బస్సులకైతే ఒక్కొక్క టికెట్గా కేటాయించారు. అలాగే అన్ని సౌకర్యాలు అంటే ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనం ఇటువంటి ఏర్పాటు అంటే నైట్ అంతా ప్రయాణంలో ఉంటుంది. మిగిలిన పుణ్యక్షేత్రాలు కూడా అన్నీ కూడా చూపించే విధంగా కూడా అన్ని కూడా ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే వెళ్తున్నారో మొత్తం భక్తుల అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ కుంభమేళాకి అయితే బస్సులు కాకినాడ నుంచి బయలుదేరుతున్న నేపథ్యంలోనూ ఆ బస్సులకి ఇప్పుడు ఎక్కేందుకు ప్రయాణికులు ఇప్పటికీ ఇక్కడ చేరుకున్నారు. చూడొచ్చు వీళ్ళు ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకున్నారు. దానికి సంబంధించిన అంటే ఇక్కడ గత వారం రోజుల నుంచి కూడా ప్రచారం చేశారు అధికారులు. వివిధ మొబైల్ నెంబర్లు కూడా ఇవ్వడంతోనే వాళ్ళు కాంటాక్ట్ చేసి స్పందన బాగుండడంతో ఈ రోజు నుంచి అయితే మొత్తం 31వ తేదీ నుంచి బయలుదేరుతున్నాయని చెప్పిన అంటే 26వ తేదీ నుంచి అయితే ప్రచారం చేసిన నేపథ్యంలోనే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కాంటాక్ట్ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు. ఈ నేపథ్యంలో ఇక్కడ భక్తులు అయితే ఇప్పుడు వాళ్ళు వచ్చి ఎక్కే వరకు కూడా ఇక్కడ శ్రద్ధ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భక్తులు ఇక్కడికి వచ్చారు. సార్ చెప్పండి, ఇక్కడ మీకు ఏ విధంగా ఉంది కుంభమేళాకి వెళ్ళేందుకు? ఏ విధంగా మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నారు? బస్సులు ఏ విధంగా ఉంది? మాకు చాలా సంతోషంగా ఉందండి. 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా రావడంతో ట్రైన్కి వెళ్ళాలని అనుకున్నాం, కానీ ట్రైన్లు దొరకలేదు. కానీ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు మాకు మా అభ్యర్థన మన్నించి, అలాగే ప్రభుత్వం వారు కూడా మంచి సహృదయంతో మాకు బస్సులు ఏర్పాటు చేశారు. చాలా సంతోషంగా ఉంది. అందరూ కలిసి వెళ్ళడం, అందరూ యూనిటీగా అందరూ ఐకమత్యంగా వెళ్ళి ఆ కుంభాభిషేకం, ఆ స్నానం, ఆ పవిత్రమైన స్నానాలు చేసి అందరూ కలిసి వెళ్ళి రావాలని కోరుకుంటున్నాం. అన్ని ఏర్పాట్లు చేశారు. ఏపీఎస్ఆర్టీసీ భోజనాల సదుపాయం కూడా వాళ్ళే అరేంజ్ చేశారు. అందరూ కలిసి వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. అంటే ట్రైన్స్ దొరకకపోవడం వల్ల వీళ్ళు వేయడానికి చాలా మంచి జరిగింది. 2 రోజులు తిరిగి వస్తుందని చెప్పేసి అన్నారు. ఏ పుణ్యక్షేత్రాల్లో ఇంకా పరిశీలించారు? వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఇక్కడ నుంచి డైరెక్ట్ ప్రయాగరాజ్ తీసుకెళ్ళి అక్కడ స్నానాలు చేయించి తర్వాత కాశీ విశ్వేశ్వర దర్శనం, తర్వాత అక్కడ నుంచి గయా, బుద్ధగయ, తర్వాత పూరి, కోణార్క్, భువనేశ్వరు, ఈ మధ్యలో దారిలో ఏమైనా ఉంటే అవి కూడా చూపిస్తా ఉన్నారు.
అలాగే గవర్నమెంట్ వారు మా 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 మీద శ్రద్ధ తీసుకుని అన్నీ ఇప్పుడు ఎలా బయలుదేరుతున్నాం అలాగే వచ్చే వరకు అన్నీ జాగ్రత్తగా చూసి ఉంటారని ఆ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాం. మేడం చెప్పండి, ఎలా ఉందంటే మీకు ఇప్పుడు ఎన్ని రోజుల క్రితం ఇక్కడ బుక్ చేసుకున్నారు, ఇప్పుడు ఇక్కడ కుంభమేళాకి వెళ్తున్న బస్సులు ఏ విధంగా అనిపిస్తుంది? మేము వారం రోజుల కింద బుక్ చేసుకున్నామండి. అసలే ఒక కుంభమేళా మొదలైన దగ్గర నుంచి కూడా మేము ట్రైన్ టికెట్లు ట్రై చేస్తున్నాము, కానీ ఏ విధంగానూ దొరకలేదు. ఎలా వెళ్ళాలనుకున్నాం, కానీ ఏపీఎస్పీ వాళ్ళు ఈ ప్రోగ్రాం పెట్టడంతో మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఈ రోజు బయలుదేరుతున్నామండి 37వ తారీఖుని. మేము ఒక వారం రోజుల కింద బుక్ చేసుకున్నాము. బస్సు అది కూడా చాలా సౌకర్యంగా ఉన్నట్టే కనిపిస్తుందండి మాకు. ప్రస్తుతానికి లోపలికి వెళ్ళి చూసాము, చాలా బాగుంది. భగవంతుడు మాకు ఈ విధంగా అనుగ్రహించినందుకు ఏపీఎస్పీ వాళ్ళకి కూడా చాలా ధన్యవాదాలండి. మాకు వెళ్ళే ప్రయాణం లేదు అని చాలా బాధపడ్డాను ఎన్నో రోజులు. జనరల్ కన్నా వెళ్ళిపోదామా ఏంటి, వెళ్ళలేము అని ట్రై చేసాం. సడన్గా ఇలాగా మెసేజ్ వచ్చింది మాకు వాట్సాప్లోని. వెంటనే మా వారు వచ్చి కాకినాడ గబగబా టికెట్లు బుక్ చేసుకున్నాం. మేము అంతా కలిసి మా ఇంటి పక్కన ఒక ఇద్దరు, మా తోటికోళ్ళ మధ్య గారు, మొత్తం కలిసి 90 వెళ్తున్నామండి. ఎంత ఒక్కొక్క టికెట్ మీకు ఎంత పడుతుంది? అలాగా ఇవన్నీ ఏర్పాట్లు అన్ని కూడా సౌకర్యం, భోజనం అన్ని కూడా ఏర్పాటు చేస్తారు? భోజనం టిఫిన్ అన్నీ కూడా వాళ్ళే ఏర్పాట్లు అని చెప్పారండి. 11,300 తీసుకుంటున్నారు. మాకైతే చాలా రీజనబుల్గా అనిపించిందండి. వెళ్తున్నాం. చాలా మందిని ఎంక్వైరీ చేసామండి ట్రైన్కి వెళ్ళిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డాము, 10,000 11,000 12,000 అయ్యింది అని కూడా చెప్పారండి. ఇంకా కొద్దిగా అటు ఇటులో మనం సౌకర్యంగా వెళ్ళి రావాలి అనే ఆలోచనతో వెళ్తున్నాం. చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది? బస్సులో ప్రయాణం చేస్తున్నారు, ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ ఎయిర్పోర్ట్లో? చాలా ఆనందంగా ఉందండి. చాలా రోజుల నుంచి మేము వెళ్ళాలి అనుకుంటున్నాము. ఎక్కడ రిజర్వేషన్స్ అవి దొరకట్లేదు. భగవంతుడు మా ప్రార్థన ఆలకించినట్లుగా ఆర్టీసీ వారు ఇలా స్పెషల్గా బస్సు ఏర్పాటు చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. అది కూడా రీజనబుల్ రేట్లలో. మామూలుగా ప్రైవేట్గా అంటే చాలా ఎక్కువ ఖర్చుతో కూడింది. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు కూడా వెళ్ళే విధంగా ఆర్టీసీ వారు ఏర్పాటు చేశారు. వాళ్ళ యొక్క ఫాలో అప్ కూడా చాలా బాగుంది. అన్ని విషయాలు వివరంగా తెలియజేస్తున్నారు. ధన్యవాదాలండి. చూస్తున్నాం ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. మనం బస్సులో ఎటువంటి సౌకర్యాలను కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ఏ విధంగా ఉన్నది ఇక్కడ బస్సులో ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అలాగే బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ఇక్కడ ఎటువంటి సౌకర్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎన్ని రోజులు కూడా ప్రయాణించేటువంటి భక్తులకి దాదాపుగా 6 రోజుల పాటు ప్రయాణం చేస్తారు. వాళ్ళందరికీ ఇందులో అంటే 2 రకాల బస్సులు, అంటే సిట్టింగ్తో పాటు స్లీపర్ సౌకర్యం కలిగినటువంటి బస్సులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఎంతో చాలా ఇటువంటి స్లీపర్కి సంబంధించి మనం చూసుకుంటే మనకు చూసుకుంటే 11,000 వరకు, 11,300 వరకు కూడా దీనికి అవుతుంది. మామూలు సిట్టింగ్ సౌకర్యం చూసుకుంటే అది 9,300 వరకు కూడా ఏపీఎస్ఆర్టీసీ కూడా నిర్ణయించింది. వీళ్ళకి ఫుడ్ అండ్ అకామిడేషన్ మొత్తం అన్ని కూడా బస్సులోనే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దామా. చెప్పమ్మా, ఎలా ఉంది మీకు ఇక్కడ ఈ బస్సు? ఇప్పుడు ఆర్టీసీ బస్సు మీకు కుంభమేళాకి వెళ్ళేందుకు ఎటువంటి సౌకర్యం ఏర్పడింది? సౌకర్యంగానే ఉందండి, బాగానే. ఇంకా రన్నింగ్ అవ్వాలి కదా. ఇప్పుడు రన్నింగ్ ఎక్కడి నుంచి వెళ్తున్నారమ్మా? ఎక్కడి నుంచి వెళ్తున్నారు మీరు ఇప్పుడు? కాకినాడ నుంచి. కాకినాడ అండి. అంటే మీకు ఎన్ని రోజులు తిరిగి వస్తుందని చెప్పేసి అంటున్నారు. మీరు కుంభమేళాకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం అండి. ఇదే ఫస్ట్ టైం. 6వ తారీఖుకి పొద్దున్నకి వస్తామని చెప్పారండి మాతోటి. అదేండి చూడొచ్చు. ఇక్కడ ఇప్పటికే కొంతమంది ఇక్కడ చేరుకున్నారు. వీళ్ళందరూ కూడా. మేడం, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? కుంభమేళా, ప్రయాగ్రాజ్. ఎలా ఉంది అక్కడ ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్పెక్ట్ చేయలేదండి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత నీట్గా ఉంది, చాలా బాగుంది. ఇంకా ఫ్రీక్వెంట్గా వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. చాలా మంది వెళ్దాం అనుకుంటున్నారండి. హైందవుల్లో ఉన్న వాళ్ళు అందరూ ఇప్పుడు మహాకుంభమేళా ఉందాం అనుకుంటున్నారు. అది అంటే ఇక్కడ స్పెషల్ అంటే ఇందులో కొన్ని సిట్టింగ్ ఉన్నాయి, కొన్ని స్లీపర్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎంతవరకు మీ దగ్గరికి తీసుకున్నారు? ఏమేమి సౌకర్యాలు ఇస్తున్నారు? సౌకర్యాలు అంటే ఫుడ్ పెడతారండి, అది చాలు. ఇప్పుడు వేరే స్టేట్స్కి వెళ్ళినప్పటికీ మన ఫుడ్ ఇబ్బంది కదా, అంటే అక్కడ వాళ్ళ ఫుడ్ వేరు మన ఫుడ్ వేరు ఉంటుంది. ఫుడ్ పెట్టడం మాత్రం చాలా గ్రేట్ అండి. చాలా. ఎన్ని రోజులు ఉంటుంది అన్నారు మొత్తం ఇల్లు తిరిగి వచ్చే వరకు? ఏ పుణ్యక్షేత్రాలు చూస్తాను? 7 days అండి అన్నారు. అవుతుందండి, అంటే మరి ట్రాఫిక్ అది ఉంది కదా, ఆంక్షలు అవి పెడతారు. బాగుంది. ప్రయాగ్రాజ్ చూస్తాము, వారణాసి చూస్తాము, గయా, బోధ్ గయా అన్ని ఇంకా ఉంటాయండి. యాడ్ చేస్తారు భువనేశ్వర్, పూరి, కోనార్క్. బాగుంటుంది. మేడం చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు ఇది బస్సు ఏర్పాటు చేయడం? చాలా హ్యాపీగా ఉందండి. ముఖ్యంగా ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయలే ఇంత నీట్గా మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇలా చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగుంది.
అంటే ఎన్ని రోజులు అవుతుంది మీరు బుక్ చేసుకుని, ఎన్ని రోజులు అవుతుంది ఇది? ఆ రోజే మాకు అనౌన్స్ ఏ రోజైతే ఈనాడు వాళ్ళు పెట్టారో ఆ రోజు మేము ఒక 1 అవర్లో బుక్ చేసుకున్నాం ticket. మొత్తం అయితే 2 బస్సులు అయితే కాకినాడ నుంచి బయలుదేరుతున్న నేపథ్యంలో ఇప్పటికే వెళ్ళేటువంటి ప్రయాణికులు ఇప్పటికే కార్టీస్ కాంప్లెక్స్ చేరుకుని తమ సీట్లలో కూడా చేరినటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఈ బస్సులు ఏ విధంగా ఏర్పాటు చేశారు ఆర్టీసీ వారు, ఎలా అనిపిస్తుంది? అంటే స్లీపర్ ఇప్పుడు వరకు హెల్ప్ చేశారని తెలియదు, అది మామూలు సిట్టింగే తెలుసు. ప్రైవేట్ బస్సులు కానీ ఏమైనా కానీ సీటింగే తెలుసు, కానీ స్లీపర్ పెట్టారు. వెంటనే మేము బుక్ చేసుకున్నాం 11,000. 7 days ట్రిప్, డైరెక్ట్ ప్రయాగ్ తీసుకెళ్ళిపోతారు. అక్కడ నుంచి మీ గయా, బుద్ధగయ, భువనేశ్వర్తో లాస్ట్ అలా తీసుకొస్తారు అనమాట. ఏ విధంగా అంటే ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కుంభమేళాకి వెళ్ళడం ఏర్పాటు చేస్తుందని ఏ విధంగా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి ఇది. అసలు మామూలుగా అయితే ఇలా ప్రైవేట్ బస్సెస్ ఎక్కువ చేస్తారు, ఇలా ఏపీఎస్ఆర్టీసీ చేస్తారని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. చూస్తున్నాం ఇప్పటికే అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. వెళ్తున్నటువంటి ప్రయాణికులకి సంబంధించినటువంటి భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా మాకు సంబంధించినటువంటి ఎక్కడి నుంచి వెళ్తున్నారు మీరు? నేను ఆనపర్తి నుంచి వచ్చానండి. కుంభమేళాలో వెళ్ళి అక్కడ స్నానం చేయాలని వచ్చామండి. అనుకున్న లాస్ట్ మూమెంట్లో దొరికిందండి టికెట్ నాకు. చాలా 144 yearsకి వచ్చింది. మళ్ళీ అప్పుడు నెక్స్ట్ టైంకి వచ్చాము ఉండడం కాబట్టి ఒకసారి చూసి స్నానం చేసి రావాలనుకుంటున్నామండి. ఎక్కడి నుంచో ఫారినర్స్ వస్తున్నారు, ఇండియాలో ఉండి మనం వెళ్ళకపోతే ఎలాగా అనిపించి అదొకటి. కుంభమేళాకి వెళ్ళడం ఇదే ఫస్ట్, అంత ముందు ఒకసారి సెకండ్ టైం అండి. 15th వెళ్ళానండి. మళ్ళీ అప్పుడు ఏ విధంగా వెళ్ళారు? అప్పుడు ట్రైన్లో వెళ్ళామండి. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు వేసింది, ఏ విధంగా అనిపిస్తుంది? ముందర మాకు వెళ్ళే అన్ని ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఇది చాలా బాగుంటుంది. ఇదైతే కాకినాడ నుంచి అయితే మహాకుంభమేళాలకు అయితే 2 బస్సులు అయితే బయలుదేరిన పరిస్థితి ఉంది. ఈ విధంగా ప్రయాణికులందరూ కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ఎప్పుడు అంటే గతంలో ఎన్నడూ అంటే కొంతమంది ట్రైన్ కూడా ట్రై చేశారు, కానీ కుదరకపోవడంతోనే ఏపీఎస్ఆర్టీసీ వారు ఈ విధమైనటువంటి ప్రకటన చేయడంతో వాళ్ళందరూ కూడా ఆనందం పడుతూ అందరూ కూడా ఈ యొక్క సిట్టింగ్ స్లీపర్ కావచ్చు, అలాగే సిట్టింగ్ సౌకర్యం ఉన్నటువంటి బస్సులు కావచ్చు అన్నీ కూడా ఈ బుక్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా అయితే ప్రయాగరాజ్ చేరుకుంటుంది. వారణాసి, గయా, బుద్ధగయ, భువనేశ్వర్తో పాటు కోనార్క్, పూరి క్షేత్రాలను అయితే చూసి తిరిగి మళ్ళీ 6వ తేదీన ఇక్కడికి మళ్ళీ కాకినాడ చేరుకుంటుంది. మొత్తం 7 రోజుల పాటు ఈ ప్రయాణం ఉంటున్న నేపథ్యంలోనే ఈ యొక్క మహాకుంభమేళాకైతే కనివిని ఎరుగులో రీతిలో జరుగుతున్నటువంటి మహాకుంభమేళాకైతే కాకినాడ నుంచి వెళ్ళే భక్తులకి ఈ విధమైనటువంటి సౌకర్యం ఏపీఎస్ఆర్టీసీ అయితే కనిపించిందని చెప్పాలి. మొత్తం మీద అయితే మరి ఈ రోజు 31వ తేదీన బయలుదేరి మళ్ళీ తిరిగి 6వ తేదీన తిరిగి వస్తుంది. అంటే ప్రయాగరాజ్ చేరుకుని అక్కడి నుంచి వారణాసి, అలాగే గయా, బుద్ధగయ, అన్నంతో భువనేశ్వర్ మొత్తం అన్ని కూడా పుణ్యక్షేత్రాలను కూడా సందర్శిస్తూ అన్ని కూడా అవన్నీ చూపించి తిరిగి మళ్ళీ 6వ తేదీ జరిగేందుకు మొత్తం ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. దీనికైతే ఇప్పటికి కాకినాడ నుంచి 2 బస్సులు బయలుదేరుతున్నాయి. మళ్ళీ 4, 2, 3 తేదీల్లో వచ్చినటువంటి ఇంకా భక్తుల స్పందన బట్టి ఇంకా బస్సులు కూడా ఏర్పాటు చేసేందుకు, అలాగే సిట్టింగ్ సౌకర్యం ఉన్నటువంటి బస్సులకైతే 9,300 గాను, అలాగే ఏదైతే ఈ యొక్క స్లీపర్ సౌకర్యం మనం చూసాం లోపల ఏ విధంగా ఉందో అన్ని సౌకర్యం అంటే ఒక ట్రైన్కి వెళ్ళాలని ఆశ వెళ్ళాలనుకున్న వాళ్ళు అయితే వెళ్ళలేక ఆ ట్రైన్ దొరకక చాలా ఇబ్బంది పడుతున్న వారిద్దరూ ఇప్పుడు కూడా ఏపీఎస్ఆర్టీసీ ఈ సౌకర్యం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆనందం వ్యక్తపరుస్తూ మహాకుంభమేళాకి వెళ్ళి పుణ్యస్నానం ఆచరించి ఈ యొక్క పుణ్యక్షేత్రాలు కూడా దర్శించి తిరిగి తీసుకొస్తారని ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసినటువంటి ఈ సౌకర్యాన్ని సద్వినియోగపరచుకున్నటువంటి అయితే ప్రయాణికులు భారీ ఎత్తున అయితే కాకినాడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉండాలి. ఏపీఎస్ఆర్టీసీకి అయితే ప్రత్యేక కృతజ్ఞతలు అయితే ప్రయాణికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.